సార్ గెటప్? ఏం చేయమంటావు సిద్ధు? నువ్వేమో ప్రేమయాత్ర అన్నావు, నేనేమో విహారయాత్ర అన్నాను, వీడేమో జాగ్రత్త అన్నాడు. ఆయనేమో గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతాను నా బతుకు ఇద్దరు చేసేస్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఇంకా 2 రోజులే కదా, మళ్ళా ఫ్రీగా ఉండండి మీరు. అంతేనంటావా? రే, నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి. అమ్మమ్మ, హాసిని ఎక్కడమ్మా? ఏంటా కుదటం? జోక్గా కుదావా? సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు గీకులు పడ. అసలే టెన్షన్ లో ఉన్నాను. పైగా అమ్మా, హాసిని ఎక్కడమ్మా? ఎవడ్రా నువ్వు? సత్తి ఓ మంచి పనోడు. పనోడివి పనోడ్లా ఉండు. లెక్చరర్స్ లా ఉన్నారండి. ఎలా ఉంటాం బావయ్యా? వీడికి తెలుసు మనం లెక్చరర్లని. ఏంటంటే చాలా అనీజీగా ఫీల్ అయిపోతున్నారా? పెద్ద బాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకండి, పెద్ద బాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం. పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మన ఊరు కాదండి, అందరూ పొరుగు వాళ్ళే. మనిషికి 500 తీసుకొచ్చారు. మనిషికి 500 ఇచ్చారా? లోకల్ మనకి ఎవరంట? మీరు గట్టిగా అడిగితే ఎందుకు మనం కూడా తెచ్చుకుందాం. అంతే. ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి. మా ఇద్దరు కూడా 20,000 ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి. 1000 రూపాయల? పొరుగు రోజులు 500 ఇస్తారు కదా, లోకల్ 1000 కూడా ఇవ్వలేరేటి? నువ్వు లోకలే కాదరా, మాకు రిలేటివ్ కూడా. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే. అవతల పెద్ద బాబు గారితో ఏమన్నాను బాబు? డేంజర్ ఎలవెన్స్. ఓహో, నీ బతుకే ఒక గ్యారంటీ లేదు, నీకు పేమెంట్ కూడా. ఇదిగో, ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్దబాబుకి వెళ్ళింది అనుకో, నీ కుడి చేయింపు కూడా చొక్కా వెళ్ళడుతుంది. నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు? నా సెల్ అండి. మీ సెల్ అయితే నా సెల్ అయితే సెల్లే కదా, అన్యాయంగా పగిలిపోయింది. నీ సెల్ నేను కొట్టేసానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవని చేస్తావా? చెప్తాను రా, అర్థమైన వాళ్ళు చేస్తా నన్ను కొట్టిస్తావా? చెప్తాను. బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది రారా, లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాయని కలెక్ట్ చేద్దాం. బీరు, సిగరెట్టు. ఏంట్రా అలా కుక్కిన పెనుల్లా కదలకుండా వెళ్తున్నారు? ఇది కాలేజీ గ్రౌండ్ అనుకున్నారా లేకపోతే బార్ అనుకున్నారా? అబ్బే మేము తాగలేదు సార్, కావాలంటే ఏంట్రా ఏమనుకున్నారా? నోరా డ్రైనేజ్ కాలువరా? ఏంట్రా? ఓకే ఓకే ఓకే. ఏంట్రా? ఇది చిన్న పిల్లలు సార్, పొరపాటు అయింది సార్. ఒప్పుకుంటా పెట్టుకురు. అవతల వైష్ణవ్ చూస్తున్నా. బీరు బీర్ ఎక్కడ తాగుతారా? బీర్ ఎక్కడ తాగుతారా? బీర్ ఎక్కడ తాగుతారు? బార్లో సార్. మరి మరి ఇక్కడ ఎందుకు తాగుతున్నారా? ఇక్కడ తాగితే 50 రూపాయలు సార్, అదే బార్లో తాగితే 200 రూపాయలు సార్. అదే సంగతి. మరి సిగరెట్లు ఎక్కడ కలుస్తారా? సిగరెట్ ఎక్కడ కలుస్తారా? ఓయేనా? ఓయే అంటే ఏంట్రా? నన్ను ఫూల్ చేస్తున్నారా? లేకపోతే మీన్గా పోయే అంటే ఏంట్రా? ఓయే అంటే ఓవర్ యాక్షన్ సార్. మరి అదే వద్దు. రేయ్, ఆగో, ఓయే వద్దు, ఓయే వద్దు. అరే నువ్వు ఇలా రారా. యూరిన్ ఎక్కడ పోస్తారా? ఇలారా. అగో, యూరిన్ ఎక్కడ పోస్తారమ్మా? అమెరికాలో అయితే టాయిలెట్ లో సార్, ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ పోసేస్తారు. కరెక్ట్. మీతో మాట్లాడే ప్రయోజనం లేదురా, డైరెక్ట్ గా మీ పేరెంట్స్ తోనే మాట్లాడతా. నన్ను వదలండి. వదిలేశారా? ఓకే.